ఇవాళ మీ అందరు నేను కోరేది ఒకటే, ఎందుకోసం ఇక్కడ పెట్టుకున్నాం మీటింగ్ ఇవ్వాల, ఇంత లోపలికి వచ్చి ఎందుకు పెట్టుకున్నాం? ఏ మహబూబ్నగర్లో పెట్టుకోవచ్చు, ఏ షాద్నగర్లో పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు ఇక్కడ లక్ష్మీదేవిపల్లి దగ్గర చౌదర్పల్లికి వచ్చి ఎందుకు పెట్టుకున్నామంటే ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం తెలంగాణలో. ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వస్తుంది, వచ్చి తీరుతుంది మీ అందరి ఆశీర్వాదంతో. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. దీనివల్ల ఒక పక్క రంగారెడ్డికి, ఇంకొక పక్క మహబూబ్ నగర్ కూడా మంచిగా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకొక మాట మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నా, ఆనాడంటే కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కట్టలేదు అనుకుందాం. ఇవాళున్న ముఖ్యమంత్రి ఎవరు? ఏమనంటే ఏమంటాడు, నేను నల్లమల్ల పులి బిడ్డను, పాలమూరు బిడ్డనని చెప్పి మీ దగ్గర కథలు చెప్పి 12 సీట్లు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాసిస్తే కనీసం ఈ 2.5 ఏళ్ళల్లో ఒక్క తట్టెడు మట్టి కూడా రేవంత్ రెడ్డి గారు ఎత్తిపోయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ మోసానికి, కృష్ణానది నీళ్లు మనకు రాకుండా మీరు చేస్తున్న ఈ ద్రోహానికి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికలలో 1 కిలోమీటర్ లోపలికి గొయ్యి తీసి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఉట్టిగా చెప్తలేను, బాధతోని, ఆవేదనతో, దుఃఖంతో చెప్తున్నా. జరిగిన పంచాయతీ నీళ్ళ కోసం 1200 మంది పిల్లలు చచ్చిపోయిందే నీళ్ళ కోసం. అనేక మంది మేధావులు, లక్షలాది మంది ఉద్యమకారులు లొల్లి పెట్టుకొని ఇల్లు గుల్ల వేసి ఉద్యమం చేసిందే నీళ్ళ కోసం. ఇవాళ 12 ఏళ్ళై ఆ నీళ్లు రాకపోతే, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ బాధ్యత తీసుకోకపోతే, ఇవాళ పాలమూరు బిడ్డనని చెప్పుకొని వచ్చిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలి మనం మన దుఃఖం? ఇంకొక మాట వేసిండు ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక్క తట్టెడు మట్టి ఎత్తిపోయలే కానీ 6,000 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం ఇచ్చుకున్నాడు. దేనికోసం ఇచ్చినవా ముఖ్యమంత్రి 6,000 కోట్లు అంటే? మోటార్లకు ఇచ్చినట, పంపులకు ఇచ్చినట. మా అక్కల ఆలోచన చేయాలి, మోటార్లు పెట్టినాం, పంపులు పెట్టినాం, మనం అది నడవడానికి కట్క వస్తానా వద్ద? స్విచ్ వస్తలేదు, మోటార్ నడిచింది లేదు, నీళ్లు నింపింది లేదు, కానీ 6,000 కోట్ల రూపాయలు బిల్లు ఎత్తి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, కమిషన్లు దొబ్బుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ అవినీతిలో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందనే మాట కూడా వాస్తవమే. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీకు దసరా వరకు 4 నెలలు టైం ఇస్తాం బిడ్డ, 4 నెలలు. ఇవాళ మేలో ఉన్నాం మనం, దసరా వరకు మీకు టైం ఇస్తాం. అక్టోబర్ 20-21 దసరా ఉన్నది. 4 నెలల లోపల మీరు ఇదే లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టాలి. పనులు పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిందే. ఒకవేళ మీరు ప్రారంభించకపోతే దసరా తెల్లారి నుండే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా పరివాహక ప్రాంతం అంతా కూడా మేము పాదయాత్ర చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి దగ్గర ప్రజల్ని కూడగడుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి చెప్తాం, తప్పితే ఇంకొక ఆలోచన చెయ్యం. మరి ఇవాళ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇవాళ ఈ పార్టీ ఎందుకు వచ్చింది? కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం అంటే తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు అయినా ఇప్పటికీ కూడా మన పిల్లల్ని చదివించుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు మంచిగా లేవు. స్కూల్ ఉంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే స్కూల్ లేదు, అటువంటి పరిస్థితి ఉన్నది. మీ అందరూ కూడా కూలినాలు చేసో, వ్యవసాయం చేసో, ఉద్యోగం చేసో వస్తున్న ప్రతి ఒక్క రూపాయిని పిల్లల్ని చదివించడానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాంతో మనం సంపాదించే డబ్బులో మెజారిటీ శాతం స్కూల్ ఫీజులు కట్టడానికే పోతుంది. అందుకే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మా పేద ప్రజలకు ఆ పెరుగుతున్న స్కూల్ ఫీజుల బారి నుంచి రక్షించడానికి తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మీకు మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన మీ దయతోనే అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నా సరే మీ జేబు నుండి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మొత్తం స్కూల్ ఫీజులు కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పి మాట ఇస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్పాలి, వైద్యం ఇవాళ ముసలి వాళ్ళు కావచ్చు, వయసు వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది మనకు. ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలుస్తలేదు. అటువంటి పరిస్థితులలో ఎవరికన్నా ఇంటోళ్ళకి ఏదన్నా చిన్న జబ్బు చేస్తే మొత్తం అప్పుల పాలవుతుంది, ఇల్లు గుల్లవుతుంది. ఇది మీ అందరికీ అనుభవంలోకి ఉన్నటువంటి మాట.
మీ అందరికీ తెలిసిన మాట. పోనీ సర్కారు దవాఖానకు పోదామంటే ఆడ పరిస్థితి ఎట్లుంది? సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు అన్నట్టు ఉన్నది. అటువంటి సర్కారు హాస్పిటల్కి పోలేం. ప్రాణం దక్కాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యే పరిస్థితి. అందుకే మీకు మాట ఇస్తూ ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, తెలంగాణ రక్షణ సేనను అధికారంలోకి తీసుకురండి, మీ ఆడబిడ్డ పెట్టినటువంటి కొత్త పార్టీని అధికారంలోకి తీసుకురండి. మీరు ఏ హాస్పిటల్కి పోయినా మీకు ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు ఈ తెలంగాణలో మీకు ఖర్చు అయినా ఆ డబ్బు మొత్తం కూడా మీ ప్రభుత్వమే దగ్గరుండి ఖర్చు పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం పనిచేయడానికే ఇవాళ మేము వచ్చినాం.